హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సింపుల్ స్పేస్. నిన్నటి వీడియోలో నేను సింగిల్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డబుల్ బ్లాక్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇది డబుల్ బ్లాక్ అండి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్ వేసేటప్పుడు ఈ బ్లాక్కి సంబంధించింది కాబట్టి మనము ఇటు కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఈ కార్నర్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో లెఫ్ట్ రైట్ మనం మెయిన్గా చూసుకోవాలండి. లెఫ్ట్ ఏ పొజిషన్ ఉంది, రైట్ ఏ పొజిషన్ ఉంది, సో అదే పొజిషన్ మనం కంటిన్యూ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం థ్రెడ్ ఇలా దించిన తర్వాత ఇది పైకి వెళ్తుందా కింద నుంచి వెళ్తుందా అనేది చూసుకోవాలి. అదెలా అంటారా, ఫస్ట్ ఈ థ్రెడ్ ఏమైంది, కిందకి వెళ్ళింది, ఇది పైకి వచ్చింది, మధ్యలో ఒక థ్రెడ్ ఇలా వస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కిందకు ఉంది, లెఫ్ట్ పైకి ఉంది. సో థ్రెడ్ ఇట్లా ఉందనుకోండి, థ్రెడ్ ఇట్లా ఉంటే కనుక రైట్ సైడ్ ఏమో కిందకి వెళ్తుంది, లెఫ్ట్ పైకి వెళ్తుంది. సో మనకి ఇందులో ఈ థ్రెడ్ అనేది పైన వస్తుంది, ఇది కిందకి వెళ్ళింది, ఇది పైకి వస్తుంది, నెక్స్ట్ ఈ థ్రెడ్ కిందకి వెళ్ళాలి. ఓకేనా, అందుకని దీన్ని కింద దించుతాం. నెక్స్ట్ ఇక్కడ కూడా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే ఈ కార్నర్ అనేది చూపిస్తాను. మనకి ఈ కార్నర్ రైట్, ఇది లెఫ్ట్ పైకి ఉంది, రైట్ కిందకు ఉంది. సో ఇది ఈ పక్కకి వేస్తే రైట్ సైడ్ ఈ పక్కని ఇలా వేసేసామనుకోండి, రైట్ సైడ్ పైకి వస్తుంది. సో ఇది రాంగ్ కాబట్టి దీన్ని మనం కిందకు దించుకోవాలి. మనకి ఇక్కడే ఈ ప్యాటర్న్లో లెఫ్ట్ ఎప్పుడు రైట్ కిందకు ఉండాలి, లెఫ్ట్ పైకి ఉండాలి. సో ఓకేనా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం థ్రెడ్ ఇలా పైకి వెళ్తుంది కదా, బట్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ రైట్, ఇది రైట్కి వస్తుంది కదండి, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకి రైట్ ఎప్పుడు కిందకు ఉండాలి. సో ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇది చూడండి, ఇది రైట్ సైడ్, రైట్ కిందకు ఉంది, లెఫ్ట్ పైకి ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఇలా వేసేస్తే కనుక థ్రెడ్ ఇది పైకి వచ్చేస్తుంది. సో మనకి లెఫ్ట్ ఎప్పుడు పైకి ఉండాలి. సో ఇది రైట్, ఇది లెఫ్ట్ పైకి ఉంది, రైట్ ఇక్కడ దించేసుకో. ఓకేనా, మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను అల్లికను వేసి చూపిస్తాను. ఎస్టీస్గా మనం మిడిల్లోనే చింతించాం.
సో ఈ థ్రెడ్ పైనుంచే వేసుకోవాలి. ఇది పైనుంచి వెళ్ళింది కాబట్టి ఈ పక్కన this is the end point. ఓకేనా, చూడండి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. సో ఇది ప్యాటర్న్. మనం బోర్డర్స్ అనేవి కరెక్ట్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటూ వెళ్ళాలండి. ఇది ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలపండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్క్ని మనం బేసికల్గా కచ్ వర్క్ అంటాము. కొన్ని ప్లేసెస్లో దీన్ని సింధీ వర్క్, గుజరాతీ వర్క్ అని కూడా పిలుస్తుంటారండి. కాకపోతే కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఏరియాని బట్టి మాత్రం దీన్ని కచ్ వర్క్ అని, గుజరాతీ వర్క్ అని, సింధీ వర్క్ అని పిలుస్తారు. ఇది నేను సింగిల్ బ్లాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది డబుల్ బ్లాక్. ఇంకా దీన్ని బట్టి ఇలా ఈ డబుల్ బ్లాక్ వచ్చేస్తే కనుక మీకు మనం ఒక శారీస్కి బార్డర్స్ కింద బ్లౌజెస్ పైన వేసుకోవచ్చు, అలాగే ఫ్రాక్స్ దేని మీదైనా వేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ బేసిక్స్ అనేవి మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.